హరీష్ షా అతి తెలివట. కేసీఆర్ బంధువులకే కోల్ టెండర్లట. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అతి తెలివితో మాట్లాడుతున్నారని, ప్రజలను మభ్యపెట్టాలనే ఉద్దేశంతో వాస్తవాలను ఆయన వక్రీకరిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడితే బీఆర్ఎస్ నాయకులకు కోల్ టెండర్లు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలరా అని అద్దంకి దయాకర్ నిలదీశారట. మీ కేసీఆర్ బంధువులకే టెండర్లు వచ్చాయి, మీకు మాత్రం ముడుపులు ముట్టలేదనే కోపంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు అని విమర్శించారు. మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా అవి నిజాలు కావు. సీఎం, డిప్యూటీ సీఎంలు మీ మాటలను పట్టించుకునే పరిస్థితి లేదు అని పేర్కొన్నారట. ఇక కవిత గమ్యం లేని ప్రయాణం అట. టీపీసీసీ జనరల్ సెక్రటరీ చెనగాని దయాకర్ మాట్లాడుతున్నారు. కల్వకుంట్ల కవిత గమ్యం లేని ప్రయాణం చేస్తూ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను తన పార్టీలో చేరితే పదవి ఇస్తానని మాట్లాడడం విడ్డూరమని టీపీసీసీ జనరల్ సెక్రటరీ చెనగాని దయాకర్ విమర్శించారట. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కవితకు తెలంగాణలో స్థానం లేదన్నారట. ఇక అంతే, ఇక పంచాయతీలు ఇంతే ఉంటాయి. ఇక ఆమె కూడా ఇప్పుడు కాంగ్రెస్తో ఎటువంటి సంప్రదింపులు జరపకుండా అయితే ఆ వార్తలు బయటకు రావు కదా. ఇప్పుడు టీపీసీసీ ప్రెసిడెంట్, ఇప్పుడు ఆయన ఉన్న స్థానంలో ఇప్పుడు ఈమె ఎటువంటి మంతనాలు జరపకుండా ఉంటే ఆ మాట ఎందుకు వస్తుంది? ప్లస్ బయట పెద్ద ప్రచారం ఏంటంటే కాంగ్రెస్కి బి పార్టీగా, ప్లాన్ బిగా కవిత వ్యవహరిస్తున్నారు అనేది పెద్ద ఎత్తున ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. మొదటి నుంచి కూడా కాంగ్రెస్లో జాయిన్ అవుతారు కవిత అనేది పెద్ద ఎత్తున ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇక టీపీసీసీ ప్రెసిడెంట్ మాటల్లో కొంత నిజం ఉండే ఛాన్స్ ఉంది. ఈమె కప్పుపూర్చుకునే మాటలు చెప్పినా కానీ నిజమయ్యే ఛాన్స్ ఉండొచ్చు. అలాగే కవిత పార్టీ విషయంలో కూడా ఆమె గమ్యం ఎట్లా ఉందో తెలియదు. ఇక ఇదంతా కూడా ఒక కన్ఫ్యూజన్ రాజకీయం నడుస్తూ ఉంది ఇక్కడ కవిత విషయంలో.